హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి తినుబండారాలు ఎన్ని ఉన్నాయో. 1980స్లో పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ని రకాల అవైలబిలిటీ ఉండేది కదండి. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట దొరికేవండి. అసలు పేరెంట్స్ కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. అసలు అమ్మ చేతి వంటకి ప్రాధాన్యత తగ్గిపోయిందేమో అని అనిపిస్తుందండి. అప్పుడు అమ్మ ఏం చేసినా మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి. అసలు బూరి కానీ, పాలముంజు కానీ, అసలు అలాగే పరవన్నం కానీ ఇలాంటివి చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు తినే పిల్లలు కూడా చాలా తగ్గిపోయారండి. వాటిని బయట ఫుడ్నే ఇష్టపడుతున్నారు. అలాగే పిండి వంటలు చేస్తే లాస్ట్ ముక్కను కూడా అసలు పెద్ద పెద్ద డబ్బాలతో చేస్తే లాస్ట్ ముక్క కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అటుకులు సీజన్లో అటుకులు పాలలో వేసుకుని చాలా రోజులు ఎంజాయ్ చేసేవాళ్ళం. జున్ను గేదె పాలు జున్ను ఉంటే జున్ను 4 రోజులు తినేవాళ్ళం అండి. ఇలాగా ప్రతి విషయాన్ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రతి ఫ్రూట్ని కూడా జ్యూస్ చేసుకోకుండా తింటూనే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు మారిపోయారు అంటున్నారు. లేదండి, అవైలబిలిటీస్ బయట ఎక్కువైపోయినాయి. మనం ఖర్చు పెట్టే ఖర్చు కూడా ఎక్కువైపోయిందండి. పేరెంట్స్ ఈజీగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఏమంటారు?